నా పేరు వచ్చేసి మెరుగు కౌశిక్ అండి. నాకు ఇప్పుడు ఈ ఇయర్ 82nd ర్యాంక్ వచ్చింది. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్. నా ఆప్షన్ వచ్చేసి సోషియాలజీ. నేను లాస్ట్ 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను సీరియస్గా. ఎంబీఏ అయిపోయినాక ఆల్మోస్ట్ 2022 జాన్లో స్టార్ట్ చేసినాను సీరియస్ ప్రిపరేషన్. అండ్ మా సొంతూరు వచ్చేసి జనగాం. మా ఫాదర్ పేరు వచ్చేసి మెరుగు సుధాకర్, మదర్ పేరు మెరుగు సుజాత. మా ఫాదర్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు, మదర్ హౌస్ వైఫ్. అండ్ ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నది. అంటే ఉండే మైండ్లో ఎప్పటికైనా సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఇవ్వాలని చెప్పి. సో కొద్దిగా చదువుకొని కొద్దిగా జాబ్ వైజ్గా సెటిల్ అయ్యి నాకు మైండ్లో ఓకే ఇది కాకపోయినా ఏదైనా వచ్చినా కూడా నేను ఐ కెన్ మేనేజ్ అని అనిపించినప్పుడు, ధైర్యం వచ్చినప్పుడు 1 year జాబ్ చేసి దాని తర్వాత ఈ అటెంప్ట్ ఇచ్చి జాబ్ మధ్యలో వదిలేసి ఫుల్ టైం అటెంప్ట్ ఇచ్చాను ఈసారి. అండ్ ఈసారి 82nd ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ మేడం గైడెన్స్ కానీ చాలామంది దగ్గర హెల్ప్ తీసుకున్నాను నేను ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చేసరికి. లైక్ వికాస్ సార్ అని ఒక సార్ ఉంటుండే, దాని తర్వాత బాలత మ్యామ్ కానీ వేరియస్ అకాడమీస్లో తీసుకున్నాను. అందరికి చాలా థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు. నా సజెషన్ వచ్చేసి మార్కెట్లో చాలా మెటీరియల్స్ ఉంటాయి, చాలా మెంటర్షిప్ అవైలబిలిటీ ఉంటుంది. మనకి ఏదైతే హెల్ప్ అవుతుందో అది స్టిక్ చేసుకొని, అంటే నాకు వర్కౌట్ అయింది ఇదే. నాకు ఏదైతే కంఫర్టబుల్గా చదవగలుగుతున్నానో అది పట్టుకొని అదే చదువుకుంటూ ఎక్కడ ఈ ప్రిపరేషన్లో చాలా లాస్ట్ అనిపిస్తుంటుంది, హెల్ప్ కావాలనిపిస్తుంటుంది. హెల్ప్ కావాలన్నప్పుడు కుదిరితే హెల్ప్ అడిగి, లేకపోతే యూట్యూబ్లో చాలామంది ఇలా చెప్తుంటారు ఏదో ఒకటి చేయడానికి. వేరేవి చూసి మనకి ఏది వర్క్ అవుతుందో అది తీసుకొని అలా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. అంటే కొన్ని లిమిటెడ్ రిసోర్సెస్ పెట్టుకొని అవే మళ్ళీ చదువుకుంటూ వెళ్తే బెటర్ అని నాకు అనిపించింది ఈ జర్నీలో 2 yearsలో. అంటే నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది, చూద్దాం ఏదొస్తుందో సర్వీస్. ఏదొచ్చినా కూడా నాకు కొన్ని ఏరియాస్లో వర్క్ చేయాలని ఉండే, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి. హెల్త్ మెయిన్గా కొన్ని ఇప్పటికీ చాలా ప్లేసెస్లో హెల్త్ నేను కొద్దిగా చూసినాను. అంటే నేను అంతేం చూసానని చెప్పాను, కానీ నేను చూసినంత వరకు అయితే నాకు చాలా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. అది కుదిరినంత వరకు నేను చేస్తాను డెఫినెట్గా. ఏది నా వల్ల ఏదైతే అది చేస్తాను. అండ్ ఎడ్యుకేషన్ వైజ్గా కూడా చాలా వరకు గ్యాప్స్ ఉంటుంటాయి. అంటే ఇప్పుడు నేను చాలా ఫార్చునేట్ అని నమ్ముతుంటాను, ఎందుకంటే మా పేరెంట్స్ నన్ను మంచి స్కూల్స్లో పంపించగలిగారు. అండ్ ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, లేకపోతే నేను చదువుకున్న స్కూల్స్ కానివ్వండి, అన్నీ నాకు వర్క్ అయినాయి. అంటే నేను కావాల్సినప్పుడల్లా ఐ గాట్ ద రిసోర్సెస్. కానీ అందరికీ ఈ ఆపర్చునిటీ ఉండదు, ఇంత ఫార్చునేట్ ఉండరు. సో అలాంటి వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయాలనేది నా పర్సనల్గా కోరిక అంతా. ఓవరాల్ జర్నీలో అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రతి స్టేజ్ స్టార్టింగ్లో టఫ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ప్రిలిమ్స్ భయం వేస్తుండే క్లియర్ అవుతుందా కదా అని, కానీ ఒకసారి మార్క్స్ రాస్తూ ఓకే ఇంత స్కోర్ వస్తుంది, క్లియర్ అవుతుందని ఒక ధైర్యం వస్తుంది. మెయిన్స్ కూడా అంతే లాస్ట్ అనిపిస్తుంది. అదే చెప్పినా కదా, ఈ ప్రాసెస్ ఏంటంటే ఎవ్రీ స్టేజ్ లాస్ట్ అనిపిస్తుంటుంది. అప్పుడు మనకు కొద్దిగా హెల్ప్ సీనియర్స్ కానివ్వండి, మెంటర్స్ కానివ్వండి తీసుకుంటే బెటర్. నాకు మోస్ట్ టఫ్ అనిపించింది ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ ప్రిలిమ్స్కి అంటే జస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్, మెయిన్స్కి ఏమో టాపర్స్ కాపీస్ ఉంటాయి, ఓకే ఇట్లా రాయొచ్చు అని తెలుస్తుంది. అదే యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఏమో మనకి ఒరిజినల్ ఇంటర్వ్యూ తెలియదు, వాళ్ళు ఏం అడుగుతారని. కానీ ఆ భయం ఉంటుంది అక్కడికి వెళ్ళే వరకు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చినాక కూడా నేను చెప్తాను, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నేను ఇవ్వాల్సి వస్తుంటే చాలా భయపడుతుండే ఇంటర్వ్యూ స్టేజ్, ఎందుకంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం చూస్తున్నారు అనేది నాకు యాజ్ ఎ ఆస్పిరెంట్ అర్థం కాదు కదా మనకి. అది నాకు మోస్ట్ లాస్ట్ స్టేజ్ అనిపించింది, ఇంటర్వ్యూ అనేది మోస్ట్ లాస్ట్ స్టేజ్. అందుకే ఇంటర్వ్యూలో చాలామంది హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ చాలా గ్రేట్ఫుల్గా ఉంటా అని చెప్తాను. నా ఇన్స్పిరేషన్ వచ్చేసి నాకు చిన్నప్పుడు అయితే మా మదర్ చెప్పారు ఐఏఎస్ అని ఒకటి ఉంటుందని చెప్పి, చాలా చిన్నప్పుడు. దాని తర్వాత నా మైండ్లో కూడా ఇది పడిపోయింది. దాని తర్వాత చూస్తూ ఈ సర్వీస్లో ఏమేమి చేయగలుగుతామని తెలుస్తున్న కొద్ది అవేర్నెస్ వస్తున్న కొద్దీ ఇంకా అది మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. సో అట్లా నా ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మై మదర్ అండ్ కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ని చూశాను. అంటే కాళిదాస్ సార్ అని ఉంటుండే, మా జనగాంలో పనిచేశారు, వరంగల్లో ఎస్పీగా పనిచేశారు. ఆ సార్ కొద్దిగా ఇన్స్పిరేషన్. అలా డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను.